ప్రైజ్ లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ప్రవీణ్ పగడాల గారి పోస్ట్మార్టం రిపోర్ట్ బయటకు వచ్చేసింది. ఐజీ గారు దీని గురించి ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పేశారు. ఇక నేను ప్రవీణ్ గారి గురించి నేనేం మాట్లాడను, ఆయన రిపోర్ట్ గురించి ఏం మాట్లాడను. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకులకు నేను అడిగే ఒక ప్రశ్న, మీరు వెళ్తున్న పెద్ద పెద్ద సెలబ్రిటీ సంఘాలు ఏదైతే ఉన్నాయో ఒక్కరైనా ముందుకు వచ్చి మాట్లాడారా? ఏదో ఒక వీడియో తీశారంతే, ఏదో ఒక ముఖం మీద ఇట్లా కొట్టేశారు ఒక వీడియో. వీళ్ళ గురించి ఏమైనా అంటే డిఫర్మేషన్ కేసులు వేస్తారు, ఎంతో మంది సేవకులు చెప్పారు. వీళ్ళ గురించి మాట్లాడితే పరువు నష్టం అంటారు, అదంటారు ఇదంటారు. వీళ్ళ ప్రాపర్టీ గురించి, వీళ్ళ ఆ కింగ్డమ్ ఏదైతే కట్టుకున్నారో దాని గురించి మాట్లాడితే బాధ అనిపించేస్తుంది. ఒక సేవకుడు వృత్తిపైన నోరు మూసుకొని ఉన్నారండి. వెళ్ళండి, మీరు ఇవ్వండి, బాగా బాగా చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా అలాంటి వాళ్ళ దగ్గర పోయి హ్యాపీగా మీరు కూర్చోండి. మీరు మహా అంటే మీరు చచ్చిపోతే మీకు ఒక కాఫిన్ బాక్స్ ఇస్తారేమో, మీ బర్త్డేలకు కేకులు వస్తాయేమో, లేకపోతే ఇంకేమైనా జరిగితే ఇంకేమైనా ఇస్తారేమో. కానీ పైసలు ముఖం మీద కొట్టంగానే క్రైస్తవుడు ఖతం, చాలండి, మంచోడు సేవకుడు. ఇంకా ఎంతకాలం ఈ విధంగా బతుకుతాం? మీ ఊర్లో ఉన్న మీ సంఘాలను వదులుకొని ఎక్కడో ఉన్న సంఘాలను మీరు వెళ్తున్నారు. మీ ఊర్లో ఉన్న మీ సేవకుడిని పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న సేవకుడిని పట్టించుకుంటున్నారు. ఈ ఊరు ఖాళీ అవుతుంది, ఈ ఊరు పైన ఎవడో ఒకడు నిఘా పెడుతున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. ఎంత ఈరోజు ప్రవీణ్ అన్న ఒక్కడే కాదు, క్రైస్తవ సమాజం అంతా ఒక తాగుబోతులుగా చిత్రీకరించారు. మనమందరం ఒక తాగుబోతులమండి, తాగుబోతులమే నిజంగా. ఈ ప్రవీణ్ అన్న ఈరోజు తాగుబోతు ఒక క్యారెక్టర్ మీద అతని గురించి మాట్లాడేశారు, తాగుబోతునుగా చిత్రీకరించారు. మనలాంటి వాళ్ళు ఎంత, మనలాంటి వాళ్ళు ఎంత చెప్పండి, మనం ఎంత? ఆయన ఒక హై స్టేటస్లో ఉన్న వ్యక్తియే ఆయన క్యారెక్టర్ పైన ఇన్ని మాటలు మాట్లాడేసినప్పుడు రేపు నీ పరిస్థితి ఏంటిది, నా పరిస్థితి ఏంటిది, మనందరి పరిస్థితి ఏంటిది? వెళ్ళండి, బాగా వాళ్ళకే సపోర్ట్ చేయండి, వాళ్ళకే ఇవ్వండి, వాళ్ళకే వాళ్ళ సామ్రాజ్యాన్ని కట్టండి. మీరు మాత్రం ఎదగకండి, మీరు మాత్రము ఎదగకండి. మీ ఊర్లో ఉన్న సంఘాలని ఎదగనీయకండి. ఒక ఫోటో కోసము, కేవలం ఒక ఫోటో కోసం, ఆ స్పాన్సర్షిప్స్ కోసమే మీరు పెద్ద ఫీల్ అయిపోతున్నారు. చూసినారా? ప్రవీణ్ అన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారండి. కర్నూలులో రీసెంట్గా చర్చిని ఎలా ధ్వంసం చేస్తున్నారో జేబీఎం టీవీలో మనకు కనిపించింది. ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఒక చర్చి, ఈ చర్చిని దాడి చేసి పోలీసులు దగ్గరుండి పోలీసులు జేసీ పెట్టి కూలగొట్టిస్తున్నారు. ఇది చర్చిలో జరుగుతున్నటువంటి తతంగంగా చూడండి, ఎంత దూరంగా జేసీబీ. మీకు ఇంకో వీడియో కూడా పెడతాను. క్రైస్తవ సమాజమా, మీకోసం నేను చెప్తున్నాను చూడండి. ప్రశ్నిస్తే, మాట్లాడితే వాళ్ళని ఎట్లా కొడుతున్నారు చూడండి, ఎంత దారుణం కొడుతున్నారండి. బట్టలు చినిగిపోయే విధంగా కొడుతున్నారు. మరి ఇప్పుడైనా నాకేం కాదు, నేను బాగున్నా కదా, నేను సేఫ్గా ఉన్నా కదా, నేను ఎక్కడో ఉన్నా కదా, నా దగ్గరికి ఎవరు రావట్లేదు కదా, నేను చాలా బాగున్నా కదా అనుకుంటే మీరు పొరపాటే. రేపొద్దున మీ మీద కూడా జరుగుతుంది, రాసి పెట్టుకోండి. తప్పకుండా మీ అందరిపైన దాడులు జరుగుతాయి. ప్రతి చర్చిల మీద దాడులు జరుగుతాయి. రాసి పెట్టుకోండి, వీడియోలు షేర్ చేసుకోండి. ప్రతి చర్చిల మీద దాడులు జరుగుతాయి. చర్చికి వెళ్ళినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు జరుగుతాయి, భయంకర దాడులు జరుగుతాయి. మణిపూర్లో జరిగిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక ఎవరెవరు ఫైట్ చేస్తారు చెప్పండి? పెద్ద పెద్ద సేవకులు అందరూ మౌనంగా ఉన్నారు. కేవలం కొందరే ముందుకు వస్తున్నారు. అజయ్ బాబు, వికేఆర్, తర్వాత హనీ జాన్సన్, అనిల్, ఇంకా ఎంతో మంది, అభినయ్, ఇలాంటి వాళ్ళే ముందుకు వస్తున్నారు. వీళ్ళు టార్గెట్ అవుతున్నారు. మీరు మాత్రము అలాంటి వాళ్ళకే సహాయం చేయండి, అలాంటి వాళ్ళ దగ్గరనే పోవండి. ఎందుకంటే మీ అభిమాన సేవకులు కదా. నేను చాలా బాధ చెప్తున్నానండి మాట. మీకేమైనా జరిగితే మీ సంఘ కాపరే మీ ముందు నిలబడతారు. కానీ ఎక్కడి నుంచో మీరు ఆ సంఘాన్ని వదులుకొని ఏదో ఒక సెలబ్రిటీ సంఘానికి వెళ్తున్నారు అని అంటే గనక ఆలోచించుకోండి. మీకేమైనా పట్టించుకోరండి వాళ్ళు, పట్టించుకోరు. మీ ముఖం మీద కాఫీని కొట్టేస్తారు అంతే, మీ ముఖం మీద ఒక కేక్ డబ్బా కొట్టేస్తారు అంతే. ఏదో మా సంఘానికి వచ్చాడు కదా అని ఎంతో అంతే ఇస్తాడు అంతే. అంతేనా? అయిపోయిందా చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడైనా మేల్కోండి ప్లీజ్, ఇప్పుడైనా మేల్కోండి. ఒక కర్నూలులో ఉన్న ఒక సంఘానికి కూలగొట్టేసినారు. కలెక్టర్ బెదిరిస్తున్నాడు, ఇంకా వేరే స్పెషల్ ఫోర్స్తో వచ్చి వాళ్ళని కొట్టిపిస్తామని. చేయండి, తప్పేం లేదు, వెళ్ళి సహాయం చేయండి మీరే. ఈరోజు మన ప్రవీణ్ అన్న క్యారెక్టర్ పైన ఒక పెద్ద కలంకం, ఆయన క్యారెక్టర్ కాదు, మన క్రిస్టియన్స్ క్యారెక్టర్ పైన ఒక కలంకం లాగా ఒక మచ్చ పడిపోయిందండి. తాగుబోతులం క్రైస్తవులం.
తాగుబోతులం. మీరు మాత్రము చెయ్యండి. ఎంత బాధతో ఈ మాట మాట్లాడుతున్నారో మీరు అర్థం చేసుకోండి. మీరు ఇలానే చేస్తూ ఉంటే ప్రతిరోజు ఒక సేవకుడు పైన దాడి జరుగుతూ ఉంటుంది. ఎందుకు తెలుసా? మీరు మీ సేవకుని దగ్గర నిలబడరు. ఏకమయ్యే పరిస్థితి లేదు. ఒక్క కాలనీలో 3 సంఘాలు కట్టుకుంటారు. ఒక కులానికి ఒక సంఘం కట్టుకుంటున్నారు. ఒక ఇంటి గోత్రానికి ఒక సంఘం కట్టుకుంటున్నారు. మా సంఘం, మీ సంఘం, మా వాళ్ళు, మీ వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. కానీ మాదందరిది ఒకటే సంఘం అని మీరు చెప్పలేకపోతున్నారు. ఈ సంఘం కన్నా ఆ సెలబ్రిటీ సంఘం దగ్గరికి వెళ్తే చాలా మంచిది కదా. ఆడ ఏసీ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఆడ స్టే చేయొచ్చు, పొద్దున్న టిఫిన్ తినొచ్చు, మధ్యాహ్నం అన్నం దానికి ఆడ భోజనం తినొచ్చు, చర్చ్ చూసుకొని రావచ్చు. మీరు అలానే చేస్తూ ఉండండి. ఊర్లలో సేవకులపైన దాడి జరుగుతూ ఉంటుంది, సంఘాలపైన దాడులు జరుగుతూ ఉంటాయి. మీరు మాత్రం చాలా పాష్గా ఫీల్ అవ్వండి. మేము పలానా సేవకుని దగ్గర పోతున్నామని చాలా ఫీల్ అవ్విపోండి. మీరు చాలా మంచిగా ఫీల్ అయిపోండి. చాలా దానికి ఏమంటారంటే మేము పలానా వాడికి స్పాన్సర్ చేసినాము, పలానా సేవకుని దగ్గర మాకు ఒక ఫోటో వచ్చింది, పలానా వాడి దగ్గర పోగానే మాకు కేక్ వచ్చిందని ఊరంతా డబ్బా కొడతారు. చూసారా? కొట్టుకోండి. మీ ఊర్లో మీ సేవకుల పైన ఎవడో ఒకడు దాడి చేస్తూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ కుమార్ పగడాల గారు 24 తారీఖు మార్నింగ్ 11 o'clock హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వస్తున్న సమయంలో రాత్రి 11:04 వారు మరణించడం జరిగింది. ఈ కేసు ఒక ఇంపార్టెన్స్, తర్వాత చాలా వివాదం చెలరేగడం వల్ల దాన్ని చాలా ఇంపార్టెంట్గా ప్రెస్టీజియస్ కేసు కింద తీసుకొని చాలా సైంటిఫిక్గా, టెక్నికల్గా ఎవిడెన్స్ తోటి దీన్ని గ్యాదర్ చేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేశాము. ఈ టెక్నాలజీ వాడము, సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ని అథెంటికేట్ చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనాలిసిస్ చేయడము, తర్వాత సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ రిపోర్టు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వచ్చి సీన్ ఆఫ్ ఎవిడెన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఎందుకు అలా పడింది, వెహికల్ ఎందుకు అలా పడింది, ఆయన డెడ్ బాడీ ఎందుకు అలా పడింది అది అబ్జర్వ్ చేసి చెప్పడము, తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ డాక్టర్స్ వారి ఒపీనియన్ ఇవ్వడము, ఫోరెన్సిక్ ల్యాబ్లో వారి విశ్రా అంతా చూసి దాంట్లో ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పడము, ఫైనల్గా వారు కాజ్ ఆఫ్ డెత్ కంక్లూడ్ చేయడము. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్ బేస్డ్, సిస్టమేటిక్గా, సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మనము ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిన డెత్ కింద మనం నిర్ధారించడం జరిగిందండి. 2 వారాల సుదీర్ఘ విచారణ అనంతరం మీరు దీనికి సంబంధించి కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. అసలు పోస్ట్మార్టం నివేదిక ఏ విధంగా ఉంది, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది? ఇప్పుడు వారి ప్రవీణ్ కుమార్ గారి బాడీ మీద జరిగిన ఇంజురీస్ అన్ని యాంటీమార్టం ఇంజురీస్, అంటే వారు చనిపోకముందు జరిగిన ఇంజురీస్ అని ఇచ్చారు. తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, వారి లివర్లో, స్టమక్లో కంటెంట్స్లో ఇథైల్ ఆల్కహాల్ ఉందని వారు ఎఫ్ఎస్ఎల్ నుంచి మనకు రిపోర్ట్ వచ్చింది. దాని మీద టీమ్ ఆఫ్ డాక్టర్స్ హెడ్ ఇంజరీ ప్లస్ బాడీ మీద ఇంజరీస్, ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల జరిగిన ఇంజరీస్ వల్ల దానివల్ల చనిపోయారని చెప్పి నిర్ధారించారు. తర్వాత ఫర్దర్ కూడా వారితోటి మనం అడిగితే ఈ ఇంజరీస్ అన్ని రోడ్ యాక్సిడెంట్లో జరిగే ఇంజరీస్ పాసిబిలిటీ ఉందని వారు నిర్ధారించారు. టిపికల్గా రోడ్ యాక్సిడెంట్లో మనకు ఇంజరీస్ చూస్తే బాడీ మీద రాపుడు గాయాలు, తర్వాత హెల్మెట్ ఉంది, ఫ్రంట్ సైడ్ వెళ్ళి ఫేస్ తగిలింది. బాడీ దాదాపు వారు మరణించిన సమయంలో మోటార్ సైకిల్ మీద దాదాపు 70 km/h స్పీడ్లో వారు ట్రావెల్ చేస్తున్నారు. అక్కడ కండిషన్ ఆఫ్ ద రోడ్ మీరు అబ్జర్వ్ చేస్తే అంత గులకరాళ్ళు, కంకరాళ్ళు ఉన్నాయి. వెహికల్ అక్కడ స్కిడ్ అయ్యింది. స్కిడ్ అయ్యేసి డైరెక్ట్గా వెళ్ళేసి మోటార్ సైకిల్ ఏమో గాలిలోకి ఎగిరింది. ఎందుకంటే ఒక అర్ధచంద్రాకారంలో గుంత ఉండడం వల్ల మోటార్ సైకిల్ పైకి ఎగిరింది. వారి బాడీ మాత్రము స్ట్రైట్గా వెళ్ళి ఒక బ్లంట్ ఆబ్జెక్ట్ తగిలి అక్కడే వారు మరణించారు. ఆ జరిగిన తర్వాత మోటార్ సైకిల్ ఎగిరొచ్చి వారి మీద పడింది. అట్లా సిస్టమేటిక్గా ప్రతి స్టెప్ కూడా అనాలిసిస్ చేసి మనం కాజ్ ఆఫ్ డెత్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా నిర్ధారించడం జరిగింది. ఇదంతా ఇన్వెస్టిగేషన్లో, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ అనాలిసిస్లో కూడా అంతా మనం కొరాబరేట్ అయింది. ప్రధానంగా హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి